హాయ్ వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. దేవర సాంగ్ ఆలస్యానికి కారణం ఏంటి? కమల్ ప్లాన్ మారిందా? జాన్వి అంటే నో అంటున్న ఫ్యాన్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ ఈ మూవీకి డైరెక్టర్. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే దేవర నుంచి ఆ మధ్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత సెకండ్ సింగిల్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇంతకీ దేవర సెకండ్ సింగిల్ ఆలస్యానికి కారణం ఏంటి? ఎన్టీఆర్ కొరటాల శివ కలిసి జనతా గ్యారేజ్ చేయడం, ఆ సినిమా సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ మరో సినిమా చేయాలని వాళ్ళిద్దరే కాదు నందమూరి అభిమానులు కూడా కోరుకున్నారు. ఈ క్రేజీ కాంబోలో దేవరా అంటూ అనౌన్స్ చేసినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ మరింతగా క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమాతో అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆల్రెడీ ఈ మూవీ నుంచి టీజర్ అండ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడం, వీటికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో బిజినెస్ గట్టిగానే జరుగుతోంది. దేవరా మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ బాగుందనే టాక్ వచ్చింది. యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్లింది. సెకండ్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్డేట్ లేదు. కారణం ఏంటంటే అనిరుద్ వలనే సెకండ్ సింగిల్ ఆలస్యమైందని, బిజీగా ఉండడం వలన పాట రెడీ కాలేదని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం అనిరుద్ ఈ సాంగ్ వర్క్లోనే ఉన్నాడని తెలిసిందే. త్వరలో దేవరా సెకండ్ సింగిల్ పై మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ భారీ క్రేజీ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. మరి దేవరగా ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి. పాత్ర ఏదైనా ఆ పాత్రలు నటించడం కాదు, జీవించేస్తుంటారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. కెరీర్ ఇంకా అయిపోయిందని అనేంతగా వరుసగా ఫ్లాప్ లో ఉన్నప్పుడు సరిగ్గా విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్స్ అందించింది. ఈ మూవీతో ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే భారతీయుడు 2 పెద్ద డిజాస్టర్ అయింది. అయితే ఇప్పుడు కమల్ ప్లాన్ మారిందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ మారిన కమల్ ప్లాన్ ఏంటి? యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు 2 ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ఓపెనింగ్స్ కూడా సరిగా లేదు. తమిళ్ కన్నా తెలుగులోనే బెటర్గా కలెక్షన్స్ రావడం విశేషం. అయితే భారతీయుడు 2 రిజల్ట్తో సంబంధం లేకుండా భారతీయుడు 3 ఉంటుందని అనౌన్స్ చేయడమే కాదు, ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. షూటింగ్ కంప్లీట్ అయింది కాబట్టి కమల్ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమా భారతీయుడు 3 అనుకుంటే ఇప్పుడు కమల్ ప్లాన్ మార్చారట. భారతీయుడు 2 డిజాస్టర్ అయింది. నెక్స్ట్ భారతీయుడు 3 రిలీజ్ చేస్తే అంతగా ఆసక్తి ఉండదని వాయిదా వేశారట. కమల్ ప్రస్తుతం థగ్ లైఫ్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీకి మణిరత్నం డైరెక్టర్. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కమల్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నారు. ఇందులో శింబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను ముందుగా రిలీజ్ చేసి ఆ తర్వాత భారతీయుడు 3 విడుదల చేస్తారట. కమల్ తన నిర్ణయాన్ని శంకర్కు చెబితే ఆయన కూడా వెంటనే ఓకే చెప్పారని తెలిసిందే. శంకర్ ఇప్పుడు తన ఫోకస్ అంతా గేమ్ చేంజర్ పైనే పెట్టబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత భారతీయుడు 3 గురించి ఆలోచిస్తారట. విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో వచ్చిన ఆనందం ఆవిరైపోవడంతో కమల్ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారట. క్లాసిక్ గా నిలిచిన భారతీయుడికి సీక్వెల్ అంటూ తీసి డ్యామేజ్ చేశారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి కమల్తో మణిరత్నం తీస్తున్న థగ్ లైఫ్ అయినా సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి. అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ దేవర మూవీతో టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అయితే జాన్వీ ఏ సినిమాలో అయినా నటిస్తే ఆ సినిమాకి మరింత క్రేజ్ వస్తుంది, అందులో డౌటే లేదు. అయితే నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ మాత్రం జాన్వీ అంటే అయ్యో బాబు అంటున్నారు. అసలు జాన్వీ వద్దంటే వద్దు అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఎందుకు వద్దంటున్నారు, అసలు ఏమైంది తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా కోసం ఏకంగా 120 కోట్లు బడ్జెట్ అనుకుంటున్నారు. అయితే ఈ మూవీకి మరింత క్రేజ్ తీసుకురావడం కోసం కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని తీసుకోవాలి అనుకుంటున్నారనే వార్త లీక్ అయింది. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. నానికి జంటగా జాన్వీ ఏంటి అంటూ నాని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అన్నా నీకు జాన్వీ సెట్ కాదు అని కొంతమంది ఫ్యాన్స్ అంటుంటే, మరికొంతమంది అయితే జాన్వీ నీకు అక్కలా ఉంటుందని ఆమె వద్దు అంటూ సలహాలిస్తున్నారు. ఇంకొంతమంది అయితే దసరా మూవీలో కీర్తి సురేష్తో జోడీ బాగుంది, తననే తీసుకోండి అంటున్నారు.
నాని మంచి కథలను ఎంచుకుంటాడు. కథానాయికల విషయంలో కూడా పర్ఫెక్ట్ అనేట్టుగా ఉండే కథానాయికనే ఫైనల్ చేస్తాడు. కానీ హాయ్ నాన్న మూవీలో మృణాల్ నాని కంటే పెద్దదిగా కనిపించిందనే కామెంట్లొచ్చాయి. జాన్వీ విషయంలో కూడా అదే జరుగుతుందని నాని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి నాని ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంభర, మల్లిడి వశిష్ఠి తెరకెక్కిస్తున్న ఈ భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ టీజర్ ను చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న విడుదల చేయనున్నారని సమాచారం. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించే మూవీ అఖండ 2. ఈ మూవీలో బాలయ్యకు జంటగా ప్రజ్ఞా జైస్వాల్ నటించనుందని, ఈ మూవీని అక్టోబర్లో స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. నితిన్ నటిస్తున్న మూవీ తమ్ముడు. ఈ మూవీ ఇప్పటి వరకు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించే చిత్రం తెలుసు కదా. ఆగస్టు 5 నుంచి హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇవి వాటి సినిమాస్. రేపటి సినిమాస్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.